హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్ మనకి 26th అండ్ 27th ఉంది. సో జస్ట్ మనకి 2-3 డేస్ టైం మాత్రమే ఉంది. మనము జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ సెక్షన్లో భాగంగా 500 ఎంసీక్యూ సిరీస్ టాప్ మోస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్, మోస్ట్ రిపీటెడ్ బిట్స్ని మనము స్టార్ట్ చేసుకున్నాం. ఆ సిరీస్ని ఇప్పటికే మనము 16 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఒక్కొక్క దాంట్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ లింక్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్ యాడ్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టున్నాము, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్, ప్రతిదీ కూడా బిట్టే అన్నట్టుగానే ఉన్నాయి. ప్రతిదీ కూడా మన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూనే చెప్తున్నాము. సో ఇప్పుడు 17th క్లాస్లో స్టార్ట్ చేసుకుందాము. స్టార్ట్ చేసుకునే ముందు టెస్ట్ సిరీస్ గురించి చిన్న అనౌన్స్మెంటు. 10 గ్రాండ్ టెస్ట్స్ మంచి క్వాలిటీతో ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ ఎగ్జామ్లో ఎలాగా అడిగేదానికి అవకాశం ఉంది. ఆ పర్స్పెక్టివ్తోనే మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాము. కేవలం 99 రూపీస్కి మాత్రమే అందజేస్తున్నాము. సో ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి ఏదన్నా మీరు ఇంకా తీసుకుంటే ఇప్పుడు తీసుకోండి. మీరు ప్రింట్ తీసుకొని రేపటి నుంచి ఈ మాక్ టెస్ట్ల మీద పూర్తిగా కనుక మీరు శ్రద్ధ కనుక పెడితే అయిపోతాయి, ఏం ప్రాబ్లం లేదు. అలానే జస్ట్ మనము ఫ్యూ అవర్స్ ఎగో మోడ్రన్ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి టాప్ ఎంసీక్యూస్ని వీడియో రూపంలో పెట్టడం జరిగింది క్లాస్లో. సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాం, మీరు ఒకసారి అది చూడలేదనుకుంటే ఒకసారి చూడండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ 17th సెషన్. అండర్ విచ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 4 లాంగ్వేజెస్ బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్? 84th అమెండ్మెంటు, 86th అమెండ్మెంటు, 91st, 92nd. సో మనకి అఫీషియల్గా 18 ఉన్నాయి. దాని తర్వాత 4 యాడ్ చేసిన తర్వాత 22 అయినాయి, మీ అందరికీ తెలుసు. ఆ పేర్లు కూడా మనం చూస్తున్నాము: బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. సో ఏ అమెండ్మెంట్ ద్వారా వీటిని యాడ్ చేశారు అనేది క్వశ్చను. సో ఇట్లా కూడా అడుగుతారు, చాలాసార్లు అడుగున్నారు. సో ఆన్సరు డి, 92nd అమెండ్మెంట్ 2003. హౌ మచ్ టైమ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టుక్ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? కాన్స్టిట్యూషన్కి సంబంధించి రకరకాల కమిటీస్ని వీటన్నిటిని వేసి వేరే వేరే దేశాలకు పంపించి మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం టైం తీసుకొని ఎంత ఖర్చు అయింది, ఎక్కడెక్కడ తిరిగారు, కమిటీలకు హెడ్లు ఎవరు, ఎన్ని రోజులు అయింది, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంటు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి, ఇవన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు కనపడుతూనే ఉంది కదా. సో ఎన్ని రోజులు పట్టింది, 2 years 3 years అనేది ముందు చూసుకోవాలి. తర్వాత మనకి కన్ఫ్యూజ్ చేసేదానికి 11, 7 అలా ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ చూసుకుంటే ఏ, 2 years 11 months అండ్ 18 days పట్టింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి కాన్స్టిట్యూషన్ తయారు చేసేదాని కొరకు. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? మోస్ట్ ఎక్స్పెక్టెడ్, మోస్ట్ రిపీటెడ్ బిట్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ ఇన్ ఇండియా. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు? డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, సచ్చిదానంద్ సింహ, రాజగోపాలాచారి. సో ఆన్సరు తెలిసిందే, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లిస్ట్స్ ద నేమ్ ఆఫ్ స్టేట్స్ అండ్ స్పెసిఫైస్ దేర్ టెరిటరీస్? ఏ షెడ్యూల్లో స్టేట్స్ యొక్క పేర్లు, వాటి యొక్క టెరిటరీస్, బౌండరీస్ వీటన్నిటిని గురించి కూడా మెన్షన్ చేసి ఉన్నారు. ఇంతకుముందే ఆల్రెడీ చెప్పాను, షెడ్యూల్స్ మొత్తం ఉన్న షెడ్యూల్స్ అన్నీ కూడా మనకి ఇదేంటి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. సో ఆల్మోస్ట్ మనం అన్నీ కూడా కవర్ చేసాము. యాంటీ డిఫెక్షన్ కానీ, పంచాయతీకి సంబంధించి కానీ, ఎలక్షన్ సంబంధించి కానీ, షెడ్యూల్ ఏరియాస్ ఏఎం టీఎం అని కోడ్ చెప్పాను. సో ఇవన్నీ కూడా. సో 1st, 2nd, 3rd, 4th. సో ఆన్సరు ఫస్ట్ షెడ్యూల్లో వాటి గురించి మనకి మెన్షన్ చేస్తున్నారు. బై విచ్ నేమ్ ఆర్ నేమ్స్ ఈజ్ అవర్ కంట్రీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? భారత్ అండ్ ఇండియా, భారత్ ఓన్లీ, హిందుస్థాన్ అండ్ ఇండియా, భారత్, హిందుస్థాను, ఇండియా. సో ఆన్సర్ ఏ, భారత్ అండ్ ఇండియా. విచ్ స్టేట్ ఎంజాయ్స్ ద డిస్టింక్షన్ ఆఫ్ ఫస్ట్ బీయింగ్ క్రియేటెడ్ ఆన్ ద లింగ్విస్టిక్ బేసిస్? భాషా ప్రతిపాదికన ఏర్పడినటువంటి మొదటి రాష్ట్రం ఏది మన భారతదేశంలో? చాలామందికి తెలిసిందే బిట్టే ఇది. వెస్ట్ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కింది వాటిలో ఏది మనకి సంబంధించిన ఫిలాసఫీ కాదు? వెల్ఫేర్ స్టేటు, సోషలిస్ట్ స్టేటు, పొలిటికల్ ఈక్వాలిటీ, కమ్యూనిస్ట్ స్టేటు. సో ఆబ్వియస్గా మనకి
ఆన్సర్ డైరెక్ట్గా పెట్టేయచ్చు. కమ్యూనిస్ట్ స్టేట్ కాదు మంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ గివ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనే రైట్ లేదు. కానీ కింద ఇవ్వబడినటువంటి ఏ ఆర్టికల్లో మనకి దానికి సపరేట్గా ఒక చిన్న భాగం మెన్షన్ చేస్తున్నారు. ఆర్టికల్ 1 దాంట్లో మళ్ళీ మనకి ఆర్టికల్ 19(1)(a), (b), (c), (d). సో ఆన్సరు ఆర్టికల్ 19(1)(a). 9th క్వశ్చను. ద కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనా, లేదా 4th షెడ్యూల్లోనా, ఫండమెంటల్ రైట్స్లోనా, ప్రియాంబుల్లోనా? కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనే మెన్షన్ చేస్తున్నారు. రీసెంట్గా కూడా మనము సోషల్ డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీ గురించి, డిపిఎస్పి గురించి మాట్లాడుకున్నాము. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డీల్స్ విత్ ద ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ? ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి కాపాడాలని చెప్పి ఏ ఆర్టికల్ మనకి చెప్తుంది? 51, 48A, 43A, 41. సో ఆన్సరు 51. హూ వాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ ఫామ్ అయ్యే సమయానికి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు? అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బిఎన్ రావు, కేఎం మున్షి. సో ఆన్సర్ సి, బిఎన్ రావు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? మనకి కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి పార్ట్స్, షెడ్యూల్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని పదే పదే చెప్తూనే ఉన్నాను. మనకి కింద ఇవ్వబడిన వాటిలో నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏది? సిటిజన్షిప్ పార్ట్ 2, ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3, ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 6A, స్టేట్కి సంబంధించి పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషను. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఏది ఎలిమినేట్ చేసుకుంటూ చూడండి. ఒకసారి గ్యాప్ ఇస్తున్నాను. సో సిటిజన్షిప్ ఓకే, ఎందుకంటే పార్ట్ 2. మనకి ఫండమెంటల్ రైట్స్ కూడా పార్ట్ 3 అని మనకు తెలిసిందే. సో ఇక్కడ మనకి రాంగ్ ఏంటి? నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అన్నారు కాబట్టి మనకి సి, ఎందుకంటే అది 6A కాదు, మనకి 4Aలో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మెన్షన్ చేసి ఉండడం జరిగింది. బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఢిల్లీ వాజ్ గివెన్ స్టేటస్ ఆఫ్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్? ఎన్సిఆర్. 67, 69, 68, 70. సో ఆన్సరు బి, 69th అమెండ్మెంట్. దాని ద్వారా ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ రీజన్ అనే ఒక హోదాని ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద మ్యాగజైన్ పబ్లిష్డ్ బై ద మహాత్మా గాంధీ డ్యూరింగ్ హిజ్ స్టే ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఏమేమి మన వాళ్ళ కోసం అజిటేషన్స్ ఏమేమి చేసినారు, న్యూస్ పేపర్స్ ఏం చేసినారు, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంక చెప్పబోలే, చాలా ఇంపార్టెంటు. అక్కడ ఉండి ఏ మ్యాగజైన్ పబ్లిష్ చేశారు? నవజీవన్, ఇండియన్ గెజెట్, ఆఫ్రికనీరు, ఇండియన్ ఒపీనియను. సో ఆన్సరు ఇండియన్ ఒపీనియన్. చైనా హ్యాజ్ టేకెన్ ఓవర్ హాంబండోటా పోర్ట్ ఫ్రమ్ విచ్ కంట్రీ ఫర్ నాన్ రీపేమెంట్ ఆఫ్ లోన్ ఆఫ్ 2200 crores టేకెన్ ఫ్రమ్ చైనా. చైనా దగ్గర నుంచి 2200 కోట్లు లోన్ తీసుకొని అది తిరిగి కట్టకపోయేసరికి హాంబండోటా అనే పోర్ట్ని చేజెక్కించుకున్నటువంటి చైనా ఏ స్టేట్, ఏ రాష్ట్రం మనం చూసుకుంటున్నాం, ఏ కంట్రీ అనేది? మయన్మారు, భూటాను, మారిషస్, శ్రీలంక. సో ఆన్సరు శ్రీలంకకు సంబంధించి వాళ్ళ లోన్ తీసుకొని కట్టకపోయేసరికి ఆ పోర్ట్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అంటే ఇన్ విచ్ ఇండియన్ సిటీ ద వరల్డ్స్ ఫస్ట్ మ్యూజియం ఆన్ వీల్స్ వాజ్ ఇనాగ్రేటెడ్? మ్యూజియం ఆన్ వీల్స్ వరల్డ్లో ఫస్ట్ టైం అంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఇది. బెంగళూరు, ముంబాయి, కోల్కతా, లక్నో. సో ఆన్సరు సి, కోల్కతా. యాజ్ ఆఫ్ 2021 విచ్ యాక్టర్ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ రిసీవింగ్ మోస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ యాక్టర్? బెస్ట్ యాక్టర్గా మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని గెలుచుకున్న వాళ్ళు ఎవరు? రాజ్ కపూరు, దిలీప్ కుమారు, మనోజ్ కుమారు, దేవ్ ఆనంద్. సో ఆన్సర్ బి, దిలీప్ కుమార్.
ద సిపాయి ముట్టిని ఇన్ ఇండియా స్టార్టెడ్ ఫ్రమ్. సిపాయి తిరుగుబాటు ఎక్కడ స్టార్ట్ అయింది? మీరట్, బెరీలి, చంపారన్, రాజ్కోట్. సో ఇది అందరికి తెలిసిందే ఆల్మోస్ట్. సో మీరట్ ఎప్పుడు జరిగింది అని కూడా మీరు ఒక బిట్టు చెప్తున్నప్పుడు దాన్ని వెనక్కి మీరు ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అని కూడా మీకు వచ్చేయాలి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ అజ్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ గంగైకొండ చోళ ఆర్ ద కాంకోరర్ ఆఫ్ రివర్ గంగా? దాని యొక్క మీనింగ్ అనమాట అది. విజయలాల్ చోళ, రాజరాజ చోళ 1, రాజాధిరాజ చోళ, రాజేంద్ర చోళ. సో దీనికి ఆన్సరు రాజేంద్ర చోళ, డి. ద అలీగర్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై. అలీగర్ మూమెంట్ని ఎవరు స్టార్ట్ చేశారు? మహమ్మద్ అలీ జిన్నా, మౌలానా మజ్ను హసాను, డాక్టర్ మగ్ఫూర్ అహ్మద్ ఆజాదీ, సయ్యద్ అహ్మద్ ఖాన్. సో ఆన్సరు డి, సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. వేర్ వాజ్ ద ఆజాద్ హింద్ ఫౌజ్ ఫౌండెడ్? ఆజాద్ హిందూ ఫౌజ్ ఫౌండెడ్ ఎక్కడ స్థాపించారు దాన్ని? సింగపూరు, థాయిలాండ్, బ్రిటను, ఇటలీ. సింగపూర్లో స్టార్ట్ చేశారు. ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ న్యూట్రియంట్ కాజెస్ నైట్ బ్లైండ్నెస్? నైట్ బ్లైండ్నెస్ ఏ న్యూట్రిషన్ డెఫిషియెంట్ ద్వారా మనకి సంభవిస్తుంది? విటమిన్ కే, సి, ప్రోటీన్స్, విటమిన్ ఏ. సో ఆన్సర్ విటమిన్ ఏ, డి. సో ఆన్సర్ డి. ఓకే. విచ్ అవార్డ్ వాజ్ గివెన్ టు ఏపీఎస్ఆర్టీసీ ఫర్ ఇంట్రడ్యూసింగ్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇష్యూవెన్స్ ఆఫ్ అంటే చేయడము పేపర్లెస్ టికెట్స్ త్రూ యాప్ ద్వారా పేపర్లెస్ టికెట్స్ అలానే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చినందుకు గాను ఏపీఎస్ఆర్టీసీకి ఏం అవార్డు వచ్చింది? స్కాష్ అవార్డు, ఈ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ ద ఇయర్, డిజిటల్ టెక్నాలజీ అసెంబ్లీ, డిజిటల్ ఎక్సలెన్స్. సో ఆన్సరు సి, డిజిటల్ టెక్నాలజీ అసెంబ్లీ. విచ్ సోషల్ యాక్టివిస్ట్ who has been fighting for the last 2 decades for the right to information movement in India and working for the transparency and accountability in the system has won the International Anti-Corruption Champions Award? ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్స్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్ చూడండి. సో ఆన్సరు అంజలి భరద్వాజ్, బి. అంజలి భరద్వాజ్కి ఈ అవార్డు వచ్చింది. విచ్ కంపెనీ హ్యాస్ డెవలప్డ్ ద లేటెస్ట్ మెథడ్ ఆఫ్ బిల్డింగ్ ఏ హౌస్ విత్ థర్మోకాల్ టు విత్ స్టాండ్ ఎర్త్క్వేక్స్ని ద్వారా కాపాడుకునేదానికి తట్టుకునేదాని కొరకు థర్మోకాల్స్ ద్వారా ఇల్లును నిర్మించే ఒక ఎక్స్పెరిమెంట్ని డెవలప్ చేసింది ఎవరు? ఐఐటి ఇండోరు, బాంబే, హైదరాబాదు, రూర్కీ. సో ఆన్సర్ ఐఐటి రూర్కీ, డి. సో ఇక్కడితో మనం పార్ట్ 17 కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పటివరకు మనం చాలా బిట్స్ కవర్ చేసుకున్నాము. అన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటారు అనుకుంటున్నాను, ఏమన్నా మిస్టేక్ పెట్టినటివి. సో అలానే టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలని ఎవరన్నా కోరుకుంటుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, ఈ రెగ్యులర్గా మీకు ఫాలో అవుతూ ఉండండి. అమ్యూజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ రీడింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.